హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 6th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 9.1 నుండి ఫస్ట్ ప్రాబ్లం మరియు సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీకి చాప్టర్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ లింక్స్ అన్నమాట. అంటే ఆ లింక్స్ మీరు ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి. సెమిస్టర్స్ 1కి సంబంధించి రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మీ న్యూ సిలబస్కి సంబంధించినవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కంపల్సరీగా అవి కూడా చెక్ చేయండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మరి మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకేనా? ఆ తర్వాత నీట్గా సొల్యూషన్, నీట్గా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఈ రఫ్ డయాగ్రామ్ మీరు నోట్ చేయొద్దు, జస్ట్ మీకు క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా వేస్తున్నాము అని తెలియడం కోసం మాత్రమే. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ సర్కస్ ఆర్టిస్ట్ ఈజ్ క్లైంబింగ్ ఏ 20 మీటర్ లాంగ్ రోప్ విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వెర్టికల్ పోల్ టు ద గ్రౌండ్. ఫస్ట్ మనము ఒక గ్రౌండ్ వేసుకుందాము. వెర్టికల్ పోల్ అని అన్నాడు కదా, సో ఒక పోల్ డ్రా చేసుకుందాము. ఓకేనా? ఇక్కడ చూడండి, లాంగ్ రోప్ ఒకటి ఉంది, విచ్ ఈజ్ టైట్లీ స్ట్రెచ్డ్, అంటే బాగా సాగదీనమాట. అంటే టైట్లీ స్ట్రెచ్డ్ అంటే బాగా సాగదీను ఒక రోప్ని మనం. ఓకేనా? టైట్లీ స్ట్రెచ్డ్ అండ్ టైడ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వెర్టికల్ పోల్ టు ద గ్రౌండ్. అంటే గ్రౌండ్కి చిన్న ఏదో ఒక మేకు లాంటిది వేసి పోల్ని గట్టిగా టైట్గా లాగి ఈ టాప్, అంటే పోల్ కాదు యాక్చువల్లీ, ఈ రోప్ని, తాడ్ని ఈ టాప్ ఆఫ్ ద పోల్ నుండి ఈ గ్రౌండ్కి కట్టారంట. ఓకేనా? ఈ రోప్ మీద సర్కస్ ఆర్టిస్ట్ క్లైంబ్ చేస్తున్నాడంటే ఎక్కుతున్నాడు అన్నట్టుగా. ఓకేనా? సరే. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. హైట్ ఆఫ్ ద పోల్ అంటే ఇది పోల్ కదా, సో దీని యొక్క హైట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు ఓకే, అదే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనకు ఇంకొక క్లూ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్. రోప్ అంటే ఇది కదా, అంటే రోప్కి గ్రౌండ్కి మధ్య యాంగిల్ ఎంత ఇచ్చారు మనకి? 30 degrees ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని క్వశ్చన్స్లో మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషను, యాంగిల్ ఆఫ్ డిప్రెషను ఇవ్వకపోవచ్చు. మేబీ ఇక్కడ ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని లేదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని మనకేమి ఇవ్వలేదు. బట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేసుకుని మనము చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక మనం పాయింట్ మర్చిపోయాం. 20 meters లాంగ్ రోప్ అని అన్నారు, అంటే ఈ రోప్ యొక్క లెంత్ 20 meters అని అర్థం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డయాగ్రామ్ అయితే డ్రా చేసుకున్నాము. ఇది యాక్చువల్గా మీరు ఎగ్జాంపుల్గా డ్రా చేసిన డయాగ్రామ్. సో మనం ఇందాక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసాం కదా, అది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, మీకు ఒక క్లారిటీ కోసం. సో ఇది రోపు అండ్ ఇది గ్రౌండ్, ఇది పోల్. సో నేమింగ్ కూడా రాశాను. అండ్ ఇవి ఈ పాయింట్స్ ఉన్నాయి కదండి, వీటికి మనం ఏదో ఒక నేమింగ్స్ ఇచ్చుకోవచ్చు, మనం నచ్చినవి ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏబిసి అని తీసుకున్నాను. అండ్ యాంగిల్ 30 degrees. ఇప్పుడు మనం డయాగ్రామ్ వేస్తున్నాం కదా, దీనికి సంబంధించిన డేటా కూడా రాయండి. అంటే హైట్ ఆఫ్ ద పోల్, మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? పోల్ ఒకటి ఉంది, రోప్ ఒకటి ఉంది. సో ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు. సో హైట్ ఆఫ్ ద పోల్ ఎంతండి మనకి? ట్రయాంగిల్ ప్రకారం ఏబి. సో అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద రోప్ అంటే ఇదే కదా, సో ఏసీ ఎంత ఇచ్చారు? 20 meters. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20 meters. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనము ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లెంత్, ఈ హైట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనకి హైపోటెనస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటెనస్. ఈ యాంగిల్ని బేస్ చేసుకుంటే దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ హైపోటెనస్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ సైడ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ 30 degrees, ఇక్కడ యాంగిల్ 30 degrees కాబట్టి సైన్ 30 degrees నేను తీసుకుంటే ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై హైపోటెనస్ సైడ్. సో చాలామంది డౌట్ రావచ్చు, ఇక్కడ సైన్ ఎందుకు తీసుకున్నావు, కాస్ తీసుకోవచ్చు, ట్యాన్ తీసుకోవచ్చు. ఇంకా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కదా టోటల్గా. సో మనం సైన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మన డయాగ్రామ్ బట్టి అబ్జర్వ్ చేయాలి. మన ఏం అడిగారో మనకి దగ్గర ఏమి క్లూ ఉంది. సో మనని ఆపోజిట్ సైడ్ అడిగారు విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్, అండ్ మన దగ్గర హైపోటెనస్ ఉంది. సో ఈ రెండు ఇన్వాల్వ్ అయిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనం చూసుకుంటే సైన్ ఒకటే ఉంది కాబట్టి
అఫ్కోర్స్ కొసికెన్ కూడా ఉంది, బట్ మనకి బేసిక్ సైన్, కాస్, టాన్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మూడింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం కొసిక్ తీసుకున్నా కానీ మళ్ళీ మనకు వచ్చే ఆన్సర్ సేమే. ఓకేనా? సో సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే 30 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబీ బై హైపోటెనస్ సైడ్ అంటే 90 degreesకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏసీ. సైన్ 30 degrees అంటే 1/2. సో 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏసీ. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏసీ అంటే మనకి 20 centimeters కదండి ఇక్కడ దీని ప్రకారం. సో దీని బేస్గా 20 రాసుకున్నాను. ఇది ఎంప్లాయీస్ సింబల్ అన్నమాట. అంటే దీని నెక్స్ట్ స్టెప్లో ఇది రాసుకోవచ్చు, లేదంటే మీరు ఇలా పక్క పక్కన వేస్తీలా ఉంటే ఈక్వేషన్స్ని ఇలా ఈ సింబల్ పెట్టి రాసుకోవాలన్నమాట. లేదు కింద కింద వేసినా కానీ సింబల్స్ పెట్టుకుని రాసుకుంటే నీట్గా అనిపిస్తుంది. సో 1/2 ఈక్వల్ టు ఏబీ బై 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాను 1 × 20. 20 ఈక్వల్ టు 2 × ఏబీ 2ab. సో 2 ఇక్కడ ఇంటూ చేసి ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తే 20/2 అంటే 10 times. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10. ఏబీ అంటే ఏంటి ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ద రోప్, హైట్ ఆఫ్ ద పోల్. కాబట్టి హైట్ ఆఫ్ ద పోల్ ఈక్వల్ టు 10 meters. ఓకే, మనకి తర్వాత సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 4 marks అడుగుతుంటారు, ఒక్కొక్కసారి 8 marks అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే క్వశ్చన్ పెద్ద లెంతీ కాదు, బట్ మనం దీన్ని అర్థం చేసుకుని డయాగ్రామ్ డ్రా చేయాలి కదా, అది కొంచెం క్రిటికల్గా ఉంటుంది అంతే. అంటే కష్టమని కాదు, బట్ కొంచెం క్వశ్చన్ ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం, ఆ తర్వాత మనం నీట్గా ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్. ఫస్ట్ మనం ఒక గ్రౌండ్ డ్రా చేసుకుందాము. ఇక్కడ ట్రీ అని అన్నారు కాబట్టి ఫస్ట్ ఒక ట్రీ డ్రా చేసుకుందాం ఈ విధంగా. ఓకేనా? అంటే డెకరేషన్ అది వద్దు, జస్ట్ మనకు ఒక ట్రీ ఉందని తెలియడం కోసం అంతే. సో ఇది ట్రీ మాట. చూడండి, ఈ ట్రీ బ్రేక్స్ అంటే విరిగిపోవడం డ్యూ టు స్టార్మ్ అంటే ఉరుము వలనో దేని వలనో అనుకుందాం, లేదా పిడుగు, ఆ మీనింగ్ వస్తుంది. అండ్ ద బ్రోకెన్ పార్ట్ అంటే విరిగిపోయిందని అన్నాడు కదా. సో ఆ విరిగిన పార్ట్ అనేది బెండ్ అయిందంట. అంటే మొత్తం ఇక్కడ బెండ్ అవ్వడం వేరు, విరిగిపోవడం వేరు. ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, అంటే నార్మల్గా ఒక పెన్ తీసుకుందాం. ఈ పెన్ను మనం టోటల్గా విరిగిపోయిందంటే పీస్ అయిపోతుంది. సో అలా కాకుండా బెండ్ చేసామనుకోండి, బెండ్ చేసామంటే ఈ విధంగా అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ అది పాయింట్, అదే ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ విరిగిపోయిందని అనలేదు, జస్ట్ ఇది కొంచెం విరిగిగా బెండ్ అయింది అన్న మీనింగ్ మాట. ఓకే, సో దట్ బెండ్స్ అన్న వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కదా తర్వాత. సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ అంటే బెండ్ అయింది. ఇప్పుడు ఇలా ఉన్న ట్రీ ఫర్ సపోజ్ ఇక్కడికి విరిగి కొంచెం ఈ టాప్ పార్ట్ ఇలా గ్రౌండ్ మీద పడింది అంటే మొత్తం విరిగిపోతే కింద పడిపోతుంది కదా. బట్ ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు, బెండ్ అయింది అన్నాడు తప్ప మొత్తం బ్రేక్ అయిపోయి కింద పడిపోయిందని అనలేదు. సో బెండ్ అయింది అన్నాడు కాబట్టి కంపల్సరిగా ఇక్కడికి ఇలా వంగి ఇలా గ్రౌండ్ మీదకి పడింది అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశారు, సో దట్ టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ అంటే కంపల్సరీ విరిగిపోయి ఇలా గ్రౌండ్ మీద వాగిపోయిందన్నమాట. మేకింగ్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్ అంటే ఇక్కడ గ్రౌండ్ అన్నమాట. అంటే ఈ టాప్ విరిగిపోయి గ్రౌండ్ మీద పడిపోయి గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేసిందని అర్థం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము ఇది స్టార్మ్ అని అనుకుందాం, ఇలా పిడుగు పడిందని అనుకుందాం, జస్ట్ ఇమాజినేషన్ కోసం. ఇప్పుడు ఈ పార్ట్ ఇలా బెండ్ అయ్యి గ్రౌండ్ మీద పడింది. సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. టాప్ అంటే ఇదే కదా, సో ఇది గ్రౌండ్ టచ్ అయింది అంటే విరిగిపోయి ఇలా బెండ్ అయ్యి ఇలా గ్రౌండ్కి టచ్ అయిందని అర్థం. అంటే సో ఇక్కడ బ్రేకింగ్ వచ్చింది కాబట్టి ఇలాగా. ఓకేనా? అంటే ఈ పార్టే ఇది ఇలా విరిగిపోయి పడిపోయింది. సో దట్ టాప్ అంటే ఇది టాప్ దీన్ని టచ్ చేసింది అన్నాడు. అండ్ యాంగిల్ 30 degrees చేస్తుందంట. దేంతో ఈ విరిగిపోయిన పార్ట్ మరియు ఈ గ్రౌండ్ తోటి 30 degrees యాంగిల్ చేస్తుందంట. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ దేనికి మధ్యన ఫూట్ ఆఫ్ ద ట్రీ అంటే ఫూట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది ఫూట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ అంటే విరిగిపోయి ఆ టాప్ గ్రౌండ్ టచ్ చేసింది అన్నాడు కదా, ఆ పాయింట్కి మరియు ఫూట్ ఆఫ్ ది ట్రీకి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నారు? 8 meters అని ఇచ్చాడు. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ
ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. అంటే మనం మొత్తం ట్రీ యొక్క హైట్ కనిపెట్టాలి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఇది మొత్తం కనిపెట్టాలి మనం హైటు. అంతేగాని ఓన్లీ పీస్ ఫైండ్ అవుట్ చేయడం కాదు, లేదా విరిగిపోయిన పీస్ ఫైండ్ అవుట్ చేయడం కాదు. అంటే ఇప్పుడు మరి మొత్తం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పీస్ ఫస్ట్ కనిపెట్టేసి తర్వాత ఈ పీస్ యొక్క లెంత్ ఎంతో కనిపెడితే సరిపోద్ది కదా. ఇక్కడ ఈ పీస్ అంటే ఇదే కదండి. అంటే ఇది విరిగిపోయి పడిందని అన్నాడు అంటే మనం దీని యొక్క లెంత్ మరియు దీని యొక్క లెంత్ కనిపెట్టేసి రెండింటిని యాడ్ చేసామనుకోండి, అదే టోటల్ హైట్ అవుతుంది. ఎందుకంటే ఇది విరిగిపోయిన పీసు, ఇదేమో కింద ఉన్న పీసు. సో రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకి ట్రీ వచ్చేది, అందుకని. సో ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనం ఒక ట్రయాంగిల్ నీట్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే ఈ హైట్ దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేసినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డయాగ్రామ్ ఇది నోట్ చేసేసుకోండి మీరు. ఇది స్టార్మ్ అన్నమాట. ఇదేమో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. ఇదేమో అంటే ఈ పీస్ విరిగిపోయి కింద పడిపోయింది అన్న పార్ట్. అంటే దీన్ని నార్మల్గా మీకు ఒక క్లారిటీ కోసం వేసాను తప్ప ఇది వేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters అని ఇచ్చారు. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో దాన్ని బట్టి డయాగ్రామ్ వేసాను. ఈ పాయింట్స్ని ABC అని అనుకున్నాను. ఇప్పుడు మీరు డయాగ్రామ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇలా రైటింగ్ పార్ట్లో కూడా రాయండి. అప్పుడు మీకు కరెక్షన్ చేసినప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఇన్విజిగేషన్ కాదు, కరెక్షన్ చేసేటప్పుడు మాత్రం అంటే అది మీకు క్లారిటీగా అర్థమవుతుంది మాట చూసిన వాళ్ళకి. ఓకే, ఫస్ట్ బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ద ట్రీ అంటే స్టార్మ్ పడి విరిగిపోయిన పార్ట్ ఎంత అంటే ఇదే కదండి AC. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రీ, ఇంకా రిమైనింగ్ ఏముంది, ఈ మొత్తంలో AC అనేది ఈ బ్రోకెన్ పార్ట్, అంటే రిమైనింగ్ పార్ట్ ఇదే కదా అంటే AB. సో ఇప్పుడు టోటల్ హైట్ అంటే ఏంటి, బ్రోకెన్ పార్ట్ ప్లస్ రిమైనింగ్ పార్ట్ అంటే AB ప్లస్ AC. ఇప్పుడు మనం ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. సరే, దానికోసం నేను ఈ ట్రయాంగిల్ నుంచి ఫస్ట్ ట్యాన్ కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనము దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే దీని యొక్క లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తీసుకుని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ట్యాన్ ఎందుకు కన్సిడర్ చేశానంటే, విత్ ట్యాన్ అంటే ఈ 30 degreesకి ట్యాన్ అప్లై చేస్తే ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ వస్తుంది. అంటే ఆపోజిట్ మనకి తెలియాల్సి ఉంది, ఎడ్జసెంట్ మనకు ఉంది, కాబట్టి ట్యాన్ తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. సో అందుకని నేను ఏం చేశానంటే ట్యాన్ 30 degrees తీసుకున్నాను. సో ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో ట్యాన్ 30 degrees అంటే 1/√3, ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే AB బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే BC. సో AB బై BC. BC అంటే మనకి ఎంతండి 8 కదా. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు AB బై 8. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 into 8 ఈక్వల్ టు √3 into AB. సో √3 into AB. మనకి AB కావాలి, √3 ఇంటూ చేసి ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా మనకి AB బై √3 అనేది వచ్చింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇది వచ్చేసింది, మళ్ళీ ఇది కనిపెట్టాలి. మళ్ళీ చూడండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈజ్ ద హైపోటెనస్ సైడ్. ఆఫ్ కోర్స్ ఇది మనకి హైపోటెనస్ అండ్ ఇదేమో ఎడ్జసెంట్. సో ఇప్పుడు ఎడ్జసెంట్ హైపోటెనస్ ఉన్నది ఏంటి మనకి కాస్ తీసుకున్నా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మేము సైన్ తీసుకుని కూడా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే సైన్ 30 degrees తీసుకున్నప్పుడు ఆపోజిట్ టు హైపోటెనస్. ఆపోజిట్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, అవునా కదా. సో అలా చేసినా వస్తుంది, లేదంటే డైరెక్ట్గా కాస్ తీసుకుని చేసినా కానీ వస్తుంది. ఇక్కడ వరకు అయితే నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా కాస్ తీసేసుకుని చేస్తాం డైరెక్ట్గా మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు నోట్ చేసుకున్నాం కదా, ఈ 8/√3 అలాగే ఉంచేయండి, దీని కింద ఇది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ 30 degrees తీసుకుంటానండి. కాస్ 30 degrees అంటే మనకి ఏమవుతుంది, ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees బై హైపోటెనస్ సైడ్. సో కాస్ 30 degrees అంటే √3/2 అండ్ ఎడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే 30 degreesకి ఎడ్జసెంట్ సైడ్ BC బై హైపోటెనస్ సైడ్ AC. సో BC బై AC దట్ ఎంప్లాయిస్ √3/2 ఈక్వల్ టు BC అంటే 8 కదా. సో 8/AC మనకు తెలియదు, అదే మనకి ఇప్పుడు కావాలి. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, √3 into AC ఈక్వల్ టు 2 into 8 16. సో √3ని ACని √3 ఇంటూ చేస్తుంది, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో టోటల్గా మనకి AB 8/√3 వచ్చింది, AC 16/√3 వచ్చింది. దేర్ఫోర్ టోటల్ హైట్ ఆఫ్ ట్రీ ఈక్వల్ టు ఏమనుకున్నామండి మనము, AB ప్లస్ AC. సో AB అంటే 8/√3 ప్లస్ AC అంటే 16/√3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి,
డెనోమినేటర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ నేను యాడ్ చేసుకుంటే 8 + 16 ఎంత అవుతుంది 24/√3. బట్ ఇది మీకు ఆన్సర్లో కొంచెం చేంజెస్ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ చూడండి 24 నేను 3 × 8 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 3ని మళ్ళీ √3 × √3 జస్ట్ 8ని నార్మల్గా ఉంచేయండి /√3. అంటే 3ని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే √3 × √3 అంటే √3² సో √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే √3 × √3 అంటే నువ్వు 3 రాసుకోవచ్చు, లేదంటే 3 ప్లేస్లో నువ్వు ఇది రాసుకోవచ్చు. నీకు ఉన్న సిచ్యువేషన్ బట్టి నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ డినోమినేటర్లో √3 ఉంది కదా, సో దీన్ని కూడా √3 × √3గా రాస్తే ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను ఈ విధంగా రాసుకున్నాను. అంటే మనకి ఇంకేం మిగిలిందండి 8 × √3 మీటర్స్. సో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఈక్వల్ టు 8 × √3 మీటర్స్ అని రాసిస్తే మీకు ఆన్సర్ అనేది అయిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి సింప్లిఫికేషన్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వస్తూ ఉంటాయి. అంటే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోస్ కింద. కాకపోతే షార్ట్ వీడియో 60 సెకండ్ కట్ అయిపోద్ది కాబట్టి మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఒకసారి చెక్ చేయండి, నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.